హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 3వ తరగతి తెలుగు పద్య రత్నాలు. ఈ పాఠ్యాంశం వెనకాల మనకి ఈ మాసపు పాట అనేది అందమైన పాట అనే పాటనివ్వడం జరిగింది. ఈ మాసపు కథగా మనకి దిలీపుని కథ అనేది దిలీపుని యొక్క కథ అనేది మనకి ఇవ్వడం జరిగినది. ప్రతి పాఠ్యాంశం వెనక కూడా ఈ రెండు అనేవి మనకి ఇస్తారండి. ఇవి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం బిట్లు చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినదంటే పద్యాలు అండి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము నైతిక విలువలండి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క రచయితలు ఎవరు? పాఠ్యాంశం యొక్క రచయితలు శతక కవులండి. ఇక్కడ శతక విలువలు అని పడింది. రియల్లీ సారీ అండి. శతక కవులు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఈ ప్రక్రియ యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ ప్రక్రియ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు మనకు ప్రక్రియ పద్యాలండి. నెక్స్ట్ శతక కవులు ఎవరెవరంటే మనము ఫస్ట్గా వేమన గురించి చూసుకుందాం. ఆయన యొక్క జననము 17 to 18 శతాబ్దం మధ్యకాలంలో జన్మించారు. స్వస్థలం ఎక్కడంటే కడప జిల్లాకు చెందినవారు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరి యొక్క అభిప్రాయము అంటే చరిత్రకారుల యొక్క అభిప్రాయం కడప జిల్లాకు చెందినవారని. నెక్స్ట్ వేమన సమాధి ఎక్కడుంది అంటే అనంతపురంలో ఉంది. వేమన ఏ శతకాన్ని రచించారంటే వేమన శతకం. నెక్స్ట్ మనం బద్దెన రచించింది సుమతి శతకం కదండి. సుమతి శతకం రచించింది బద్దెన. ఈయన కాలం 13వ శతాబ్దం. నెక్స్ట్ గువ్వల చెన్నడు, ఈయన కాలం 17 to 18 శతాబ్దాలకు చెందిన కవి. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి అనే ప్రాంతం. గువ్వల చిన్నడు యొక్క మకుటం ఏంటంటే గువ్వల చెన్న అనే మకుటం అంటే ఒక చెప్తామండి. నెక్స్ట్ మనం నేర్చుకుందాము. శతక పద్యాల గురించి చెప్తాను నెక్స్ట్. అంటే ఒక పద్యానికి చివర ఒక పదమైనా ఉండొచ్చు, లేదా ఒక వాక్యం మొత్తం అంటే ఒక పాదం మొత్తం చివర ఉండేటటువంటి 4 పాదాలు ఉంటాయి కదండి పద్యం. అందులో 4వ పాదం మొత్తం ఉండొచ్చు, లేదా 2 పాదాలు చివర 3వ పాదం 4వ పాదం కూడా మకుటంగా ఉండవచ్చు, లేదా చివర ఒక పదం కుమార, సుమతి, దాశరథి అలా ఒక్క పదంతో కూడా 4వ పాదం చివర మకుటం అనేది ఉండొచ్చు. అలా ఉండేదాన్ని మకుటం అంటాం కదండి. అలా గువ్వల చెన్న అనే మకుటంతో రచించింది గువ్వల చెన్నడు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన జననం 4/8/1912. ఈయన మరణం 12/6/1992. స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. ఈయన రచనలు ఏంటంటే విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. మనకి తెలుసు కదండి ఈయన కలం పేరు కరుణశ్రీ. ఈయన కరుణశ్రీగా ప్రసిద్ధి పొందారు. కరుణశ్రీ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఒక్కొక్కసారి మనకి కరుణశ్రీ అని కూడా ఇస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి గారు యొక్క కాలం 9/11/1895 జననం అన్నమాట. ఆయన మరణం 11/9/1947. ఈయన స్వస్థలం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా. ఈయన రచనలు చూసుకున్నట్లయితే కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల 4 ఉన్నాయండి. మనకి కానిది ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. ఈ 4 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. దువ్వూరి రామిరెడ్డి గారు. నెక్స్ట్ అనగననగరాగా మతిస ఇల్లుచునుండు అనే పద్యాన్ని ఎవరు రాశారు? వేమన శతకం అండి ఇది. వేమన శతకంలో నుంచి తీసుకోబడింది. వేమన రచించారు. నెక్స్ట్ బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్యం రాసింది ఎవరంటే వేమన శతకం వేమన. నెక్స్ట్ చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు అనే పద్యం రాసినది ఎవరంటే వేమన శతకం వేమన. నెక్స్ట్ ఐక్యమత్య మొక్క టావస్యకంబుడు అని పద్యాన్ని రచించింది ఎవరంటే వేమన శతకం వేమన. కమలములు నీలు బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలములు భంగిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, కమిలిన భంగిన్ అని.
అంటే ఆ ఆ పద్యాన్ని రచించింది ఎవరంటే సుమతి శతకం బద్దెన. చూసుకోండి, మీకు ఎవరు రచించారు లేదా ఏ శతకం నుండి తీసుకోబడిందని కూడా బిట్ అడిగే అవకాశం ఉంది. అందుకే మీకు అక్కడ శతకం కూడా మెన్షన్ చేస్తున్నాను. మీకు బద్దెన అని వెతికితే ఆప్షన్స్లో కనిపించదు. సుమతి ఏ శతకం నుండి తీసుకోబడింది అని అడగొచ్చు బిట్టు. అందుకు సుమతి శతకం. లావుగల వాని కంటెను భావింపక నీతిపరుడు బలవంతుండవు అది అను పద్యం రాసినది ఎవరు అంటే సుమతి శతకం బద్దెన. సుమతి శతకం నుండి తీసుకోబడింది, బద్దెన రాశారు. నెక్స్ట్, కలిమిగల లోబి కన్నను విలసితముగ పేదమేలు అనే పద్యం ఎవరు రాసించారు అంటే గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు రాశారు. నెక్స్ట్, దేశ సేవ కంటే దేవతార్చన లేదు అని పద్యం రాసింది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి అయినా ఇవ్వచ్చు, కరుణశ్రీ అయినా ఇవ్వచ్చు. తెలుగు బాల శతకం నుండి తీసుకోబడింది. మీకు డిఫరెంట్గా అనిపించేది ఏదైనా ఉంటే అది బిట్ కింద అవకాశం ఉంటుందండి. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, అది గుర్తుపెట్టుకుంటూ కూడా. నెక్స్ట్, సంపద తేలినప్పుడు డిచ్చటము సంపద తేలినప్పుడు ఇచ్చకములాడి అని చెప్పేసి ఒకటి ఉందండి. సంపదలు ఎక్కువగా ఉన్నప్పుడు గర్వపడ్డం అలాంటిది ఆ మీనింగ్లో వస్తుంది అని పద్యం రాసినది ఎవరంటే దువ్వూరి రామిరెడ్డి. 9 పద్యాలు ఉన్నాయండి ఈ పాఠ్యాంశంలో. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. శతకం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి శతకం అని మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఓకే అండి, ఇవన్నీ కంటెంట్ నుండి మనం తీసుకున్నవి. మనకి టెక్స్ట్ బుక్ వెనకాల కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి, దానగుణం గల పేదవాడికి కవి దేనితో పోల్చాడు? దానగుణం ఉండే పేదవానికి కవి మంచినీరు ఉన్న చిన్న గొయ్యితో పోల్చాడు. నెక్స్ట్, కవి ధనవంతుడైనటువంటి పిసినారి కంటే ఎవరు మేలని చెప్పాడు? ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం కలిగిన పేదవాడే మేలని కవి చెప్పాడు. నెక్స్ట్, పై భావంలో అంబోది అనే పదానికి నానార్థాలు రాయండి. అంబోది అంటే సముద్రం అండి. అంబోది అంటే నానార్థం కాదు, సమానార్థక పదాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి సమానార్థక పదం సముద్రం. నెక్స్ట్, మనకి కింది వాటిని చదవండి, గీత గీసిన పదాన్ని గమనించండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో అమ్మ అన్నం వండింది. చూడండి, వండింది. నాన్న బజారుకు వెళ్ళాడు. అమ్మమ్మ కథ చెప్పింది. చెల్లి జామ పండు కోసింది. పైన గీత గీసిన పదాలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసినటువంటి పనులు, ఇలాంటి పనులన్నింటి గురించి కూడా తెలియజేసే పదాలు అనేవి క్రియాపదాలు అంటారు. ఇలాంటి పనులనే క్రియాపదాలు అంటారు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, ఇలాంటివి గీత గీసిన ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటారంటే పనుల గురించి తెలియజేసే పదాలు క్రియాపదాలు అని అంటాము. నెక్స్ట్, మనం చూసుకున్నట్లయితే కొన్ని క్రియాపదాలు. నేను అంటే ఇక్కడ చూడండి సింగులర్ ఫ్లూరల్ అనమాట. ఒక్కరే ఉన్నప్పుడు ఏకవచనం, బహువచనము. నేను అన్నం తిన్నాను. మేము లేదా మనం అన్నం తిన్నాం. నీవు అన్నం తిన్నావు. మీరు అన్నం తిన్నారు. వాడు లేదా అతను అన్నం తిన్నాడు. ఆమె లేదా అది అన్నం తిన్నది. వాళ్ళు అన్నం తిన్నారు. అవి అన్నం తిన్నాయి. ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్, తినగా డాష్ తీయనుండు. తినగా ఏంటండి? వేము తీయనుండు. బహుళ చేయము పరికించగా బహుళ శబ్ద చేయము పలకవచ్చు. గడ్డి డాష్ పెట్టి కట్టరాయేనుంగు అంటే గడ్డి వెంటి పెట్టి కట్టరాయేనింగు. గ్రావంబంత గజంబును డాష్ ఎక్కినట్లు మావటివాడెక్కినట్లు. చలమ మేలుగాదా కులనిధి డాష్ కన్నా అంబోది కన్నా. దేశ సేవ కంటే డాష్ లేదు దేవతార్చన లేదు. సానుభూతి కంటే డాష్ లేదిరా స్వర్గంబు లేదిరా. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేనివలన సంపదలు, దేనివలన పనులు సమకూరుతాయి? సాధనమున వలన అంటే సాధనమున పనులు సమకూరుతారు అని అంటాం కదండి. ఎక్కువసార్లు చేస్తూ ఉంటే పనులు సమకూరుతాయి. అన్నింటికంటే ఏది కష్టమైనది? సహనం కలిగి ఉండడం కష్టం. ఏది తెలుసుకుంటే నిజమైన చదువు అవుతుంది? చదువుల యొక్క మర్మం తెలుసుకుంటే నిజమైన చదువు అవుతుంది.
డబ్బున్న లోబి కంటే ఎవరు గొప్పవాడు? దానం చేసే పేదవాడే గొప్పవాడు. చావు కంటే హీనమైనది ఏది? స్వార్థపరత. చావు కంటే హీనమైనది స్వార్థపరత. నెక్స్ట్ చూడండి, వేమన శతకం వేమన శతకం, బద్దెన సుమతి శతకం, గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం, జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం. నెక్స్ట్ మనకి ఈ మాసపు పాట అనేది అందమైన పాట అనేది ఇవ్వడం జరిగింది అనుకున్నాం కదండి. ఇందులో రచయిత ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. ఆయన జననం 1/9/1935, ఆయన మరణం 15/8/2006. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేపట్టారు. రచనలు ఏంటంటే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. చూసుకోండి, ఈయన రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో ఈ 3 ఇచ్చేస్తారు. ఇచ్చి అందులో కానిది ఏది అని అడిగే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి దిలీపుని కథ అనేది మనకి ఈ మాసపు కథగా ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. ఇది అనేది ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే పురాణ కథ. చూడండి, పురాణ కథ ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే పురాణ కథ. ఈ పాఠ్యాంశం నందలి పాత్రధారులు ఎవరెవరు ఉన్నారంటే దిలీప మహారాజు, నందిని అనే ఆవు పేరేంటంటే నందిని, దిలీప మహారాజు, వశిష్ఠుడు దిలీపుని యొక్క గురువుగారు వశిష్ఠుడు. నెక్స్ట్ సింహము సుదక్షిణాదేవి అంటే దిలీపుని యొక్క భార్య పేరు. నెక్స్ట్ దిలీపు మహారాజు యొక్క ధర్మనిరతిని పరీక్షించడానికే సింహాన్ని సృష్టిస్తారన్నమాట దేవతలు. దిలీప మహారాజుకు పిల్లలు లేరని వశిష్ఠ మహారాజు ఒక ఆవును చూపించి సేవ చేయమంటారు. కొన్నాళ్లకు దిలీప మహారాజుకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరేంటంటే రఘు మహారాజు. దిలీప మహారాజు ఎవరంటే రఘు మహారాజుకి తండ్రి గారు. రఘు మహారాజు ఎవరు? శ్రీరాముని యొక్క వంశానికి చెందినటువంటి వ్యక్తి. సో శ్రీరాముడు ఏ వంశానికి చెందిన వ్యక్తి అంటే రఘు వంశానికి చెందిన వ్యక్తి కదా. సో రఘు మహారాజు ఎవరంటే దిలీపుని యొక్క కుమారుడు. ఓకేనండి. ఈ పాఠ్యాంశం ఇంతటితో అయ్యింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్.